నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఎన్నో సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించినటువంటి రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి అయితే ఈయన సడన్గా ఈరోజు లైమ్లైట్లోకి రావడానికి గల కారణం ఏంటంటే తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అటు రాజకీయాలను దుమారం రేపేలా ఇటు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని అభిమానించే అభిమానుల మనసులు గాయపడేలాగా ఆయన కొన్ని రాతలు రాశారు. అయితే దీనికి రియాక్ట్ అయినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన కొంచెం గట్టిగా అడగడం జరిగింది. అయితే దీనికి ఆయన తన సోషల్ మీడియానే పూర్తిగా డిజేబుల్ చేసి కూర్చున్నారు. నన్ను చంపేయండి అంటూ ఆయన కొన్ని మానసిక వేదనతో మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్గా రాహుల్ రామకృష్ణ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దీన్ని ఎందుకు అయినా ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఎవరికైనా ఎవరైనా ఉన్నారా, అసలు ఏంటనే అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి కుల్లంకుషంగా వివరించడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే అన్న. నమస్తే. సో ఏంటి అసలు రాహుల్ రామకృష్ణ ఎందుకు అలా సడన్గా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా గురించే మాట్లాడుకుందాం. నేను ఓపెన్గా చెప్పుకుంటా, నాకేం ఇబ్బంది ఏం లేదు. నైట్ కొంచెం తాగిన తర్వాత ఓ 2 పెగ్గులు ఎక్కువ అయ్యాయి అనుకో, నీకు తెలుసు ఊరికే అందరికి మెసేజ్లు చేస్తూ ఉంటా, ఫోన్లు చేస్తూ ఉంటా, ఏం మాట్లాడతాం తెలియదు. మార్నింగ్ గుర్తుండి చావదు, సీరియస్లీ గుర్తుండదు. అది ఎందుకు అంటే మెసేజెస్ వరకు ఓకే, ఎందుకంటే మళ్ళీ మనుషులు కలిసినప్పుడు ఆయన ఏం లేదులే ఇంతే అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నువ్వు సోషల్ మీడియాని గెలకొద్దు. అంటే నీకు సంబంధం లేని వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు సంజాయిషి చెప్పుకోలేవు. మళ్ళీ ఒకవేళ నీ అభిప్రాయం ఉంటే ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడితే ఓకే, కానీ అందరూ పెడితే కష్టం. ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు నువ్వు పొరపాటున తాగేసి తిట్టినా కూడా వాడు అర్థం చేసుకుంటాడులే, ఫోన్లే పాపం అయ్యో ఏదో అని ఉంటాడు అని, అంతే. అంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు సర్కిల్ అంటే ఓకే. సోషల్ మీడియా అట్లా కదా, నువ్వు అది ఓపెన్ చేసావు, అందరు ఉంటారు దాంట్లో, ఏదో పెట్టావు, వైరల్ అవుతా ఉండింది. సరే నువ్వు పెట్టిన విషయం కూడా నీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ మార్నింగ్ లేసరికి ఇన్ని మెసేజ్లు ఇన్ని ఫోన్లు ఉంటాయి. ఎవరు వీళ్ళందరూ, ఎందుకు చేసి పొరపాటు నా బర్త్డే ఏమన్నా ఉందా అని క్యాలెండర్ చూస్తా, లేదు. ఇంకేమన్నా విషయం ఏడిచిందో అది లేదు. మరి ఎందుకు నన్ను ఇదిగా చేస్తున్నారంటే, రాత్రి నువ్వు పెట్టిన పోస్ట్ ఏం పెట్టావు అంటే ఏదేదో పెట్టేసావు, హైదరాబాద్ మునిగిపోయింది అందుకే. సరే నీకు ఫ్రస్ట్రేషన్ ఉందేమో, మనం ఒక మత్తులో ఉన్నాం, టైంకి అటు ఇటు వెళ్తుంటే కాలనీలో వాటర్ వచ్చాయి అనుకున్నాం. అంటే ఇప్పుడు మొన్న మూసి తెరిస్తే మూసారంబాగ్ మునిగిపోయింది కదా, సరే అట్లా వచ్చిందే అనుకున్నాం. లేదా ఇంటి దగ్గర డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యి అటు నీకు ఇబ్బందికరంగా ఉంది, ఏంట్రా బాబు అని పెట్టావు, సరే ఇట్స్ ఓకే. నెక్స్ట్ నువ్వు రాజకీయ నాయకులందరినీ గెలికేసావు, కేటీఆర్ అన్నావు, కేసీఆర్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, అండ్ మళ్ళీ పార్టీల గురించి మాట్లాడేసావు, ఇంకేదేదో మాట్లాడేసావు, మీరు రండి అన్నావు, మీరు బోండి అన్నావు, వాట్ ఎవర్ ఏదో ఒకటి అయితే పెట్టావు. కానీ అభిప్రాయం పెట్టినప్పుడు నిలబడు దానిపైన, మంచో చెడో వాట్ ఎవర్. ఇప్పుడు అందుకే స్టార్టింగ్ ఏం చెప్పా, సిగ్గిడిచి చెప్పా, రాత్రి ఇంత తాగితే ఏది పడుతుంది బాగుతా అని. అవునా, స్టాండ్ తీసుకో, దానిపైన ఉండు. ఆ ధైర్యం లేకపోతే రాకు సోషల్ మీడియాకి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ధైర్యంగా ట్వీట్లు పెడతారు, మోడీ గారిని ఉద్దేశించి కూడా పెడతారు. అవునా, ఆ స్టాండ్ తీసుకుంటే అలాగే ఉంటుంది ఆ పోస్టు. నా అభిప్రాయం నేను చెప్పావు అంతే. ఆర్జీవి ట్వీట్లు పెడతాడు, ఆయన ఇష్టం, స్టాండ్ తీసుకుంటాడు, ఏం పెట్టినా కూడా దాని మీద స్టాండ్ తీసుకుంటాడు. నువ్వు పెట్టిన తర్వాత వెంటనే డిలీట్ చేసి అసలు అకౌంట్ అయితే తీసేసి, ఒకప్పుడు కూడా ఇలాగే అయింది, ఈ అబ్బాయిదే అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు. అవునా, గతంలో కూడా ఒకసారి అయ్యింది. రాహుల్ రామకృష్ణ అప్పుడు పెద్ద హైప్ సిచ్యువేషన్ లేడు కాబట్టి పెద్ద లైమ్ ఈ విషయం పెద్ద తెలియదు. ఇంతకుముందు కూడా ఈ అలవాటు ఉంది, అప్పుడప్పుడు అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారు. ఇంకొంతమంది ఏంటంటే నిజంగానే హ్యాక్ అయ్యాయిలే. ఆ మధ్యలో ఫేస్బుక్లో నేను నీకు మెసేజ్ చేసి డబ్బులు అడుగుతా అర్జెంటుగా 5,000 ఇవ్వు అని, నేనే, నా మొహమే ఉంటుంది, నా పోస్ట్లో నాదే, అకౌంట్ నాదే, మన ఇద్దరికి యాడ్ ఫ్రెండ్సే ఆల్రెడీ. నేను డబ్బులు అడుగుతా, కానీ నేను కాదు నిన్ను అడిగింది. అట్లా హ్యాక్ అయ్యాయి అకౌంట్లు. అదేంటో అది చాలామంది చెప్పారు, నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వేయకండి 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 అని పోస్టులు పెట్టుకున్నారు. సరే ఆ హ్యాకింగ్ వేరు. అండ్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి పేరుతో పవన్ కళ్యాణ్ పేరుతో పెట్టా, ఫేక్ అకౌంట్ పెట్టి దానికి ఎంతో కొంచెం డబ్బులు ఇస్తే అది బ్లూ టిక్ ఇస్తుంది, ఇంకొంచెం డబ్బులు పెడితే ఈ సెలబ్రిటీ స్టేటస్ ఇస్తుంది, ఆ ఫాలోవర్లు కూడా ఇస్తుంది, 1,00,000 ఫాలోవర్లు ఇస్తుంది, 10,000 20,000 ఖర్చు పెట్టాలి. పెట్టాం, ఓ నిజంగానే ఉన్నారు కాబట్టి ఒరిజినల్ అకౌంట్ అనుకుంటారు. వరుస పెట్టో 4 ఫోటోలు పెట్టేసి ఓపెన్ దిస్ లింక్ అని ఒకటి పెట్టేస్తా, ఈ అబ్బాయిలందరూ లింక్ ఓపెన్ చేసి, నువ్వు ఓపెన్ చేసిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు అని పోతాయి.
అంటే ఇప్పుడు ఎవరు చేశారు ఈ పని? హ్యాకర్స్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దీనికి మళ్ళీ మొన్న సితార ఘట్టం నేను నా అకౌంట్ నా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్స్ నమ్మకండి అని చెప్పింది. వాళ్ళది వేరే తంతు. ఇప్పుడు ఈయన రాహుల్ రామకృష్ణది ఏంటి? నీ అకౌంట్ హ్యాక్ అవ్వాల, నువ్వే ఒక పోస్ట్ పెట్టావు, పెట్టిన వెంటనే నీ అకౌంట్ డిలీటెడ్, పోస్ట్ డిలీటెడ్, అన్నీ పోయాయి. మరి పెట్టయితే తీసావు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే నేను అందుకే అన్న తాగుడు ఎగ్జాంపుల్ చెప్పాను. సరే ఫోన్లేండి, అంటే కావాలని ఎవరు ఎప్పుడు ఏమీ చేయరు, కొంచెం ఏదైనా మత్తులో ఉంటే అది తప్పని కూడా అన్ను, ఎవరి అలవాట్లు వాళ్ళవి ఉన్నప్పుడు నీ పర్సనల్ ఫ్రెండ్స్ నువ్వు గెలుక్కుంటే ఎప్పుడన్నా సరే నువ్వు సంజయ్షి చెప్పుకోవచ్చు. నువ్వు ఫేస్బుక్, ఇన్స్టా, ఇంకా ట్విట్టర్ వీటిని గెలికేవనుకో నువ్వు నీ జన్మలో సంజయ్షి చెప్పుకోలేవు. అవి పోతానే ఉంటాయి ఎక్కడెక్కడెక్కడికో. మళ్ళీ ఈజీగా ట్యాగులు చేస్తూ ఉంటారు. ఒకసారి ట్యాగ్ చేసావంటే వాళ్ళకి వచ్చేస్తాయి. నువ్వు డిలీట్ చేసినా నేనైతే చూసా కదా, స్క్రీన్ షాట్లు వెంటనే తీసుకుంటారు మిగతా వాళ్ళు, వీడు ఎప్పుడు తీసేస్తాడో అని. అది వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంత దాడి చేసా నన్ను చంపేయండి అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అంటే ఇప్పుడు సృష్టివనమ్మ అనే ఒక అమ్మాయి కూడా ఇలాగే మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా ఇలాగే తిట్టింది. అది ఆమె అకౌంట్ కాదు, తను చేయలేదు పని. యాక్చువల్లీ ఆమె చేసినట్టుగా వైరల్ చేశారు ఎవరో, తను చేయలేదు. అది అమ్మాయి ఎప్పుడు అట్లాంటి పోస్టులు పెట్టదు. రైట్. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా అదే పెట్టుండొచ్చు, నేనేం అనట్లా. నువ్వు పెద్ద తప్పు కూడా ఏం పెట్టలా. ఒక పబ్లిక్ ప్రాబ్లమ్నే అడ్రస్ చేసావు. నీకు నచ్చిన ఒక పొలిటీషియన్ని వస్తే బాగుండాలని కోరుకున్నావు. దీంట్లో అస్సలు అభ్యంతరకరమే లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను కోరుకుంటా షర్మిల గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా, అవుతారా? అయినా అవ్వకపోయినా నా ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది, పెట్టుకో. అండ్ నెక్స్ట్ నాలాలు పొంగుతున్నాయి, రోడ్లన్నీ ఇట్లా అయిపోతున్నాయి, చిందరవందర అయిపోతున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి, పబ్లిక్ ఇష్యూ ఇది. నువ్వు ఏం తప్పు పెట్టినప్పుడు స్టాండ్ తీసుకో అంతే. చంపేయండి అవసరమైతే. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకుమా, అంత అవసరం లేదు. అదే నువ్వు పెట్టినప్పుడు స్టాండ్ తీసుకో అంతే. ఎవరు పెట్టారు అంత ప్రెజర్ ఆయన్ని? ఎవరు పెట్టుంటాడు మా ఇందులో ప్రెజర్ పెట్టడానికి ఏముంది ఈ అంశంలో? అంటే కాంగ్రెస్ లీడర్స్ ఎవరన్నా ప్రెజర్ పెట్టడం కానీ? చిచ్చి అట్లా ఏముండదు. ఎవరు అలా చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జేటీడీపీ అంటే వైసీపీ వాళ్ళు నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? అట్లా ఎవ్వరూ చేయరు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను జై బాలయ్య అంట, మెగా ఫ్యాన్స్ వచ్చి నువ్వు ఎందుకు జై మెగాస్టార్ అనలేదని అంటారా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది మా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై జనసేన అంటారు. మిగతా వాళ్ళు వచ్చి ఆయన నేను వీళ్ళని దాడి చేయట్లేదు కదా, నువ్వు ఎందుకు మమ్మల్ని పొగడలేదు అని ఎవ్వరు ఏమీ అనరు. ఆ ప్రెషర్, ఈ ప్రెషర్ కూడా మళ్ళీ అది కూడా మత్తులోనే మాట్లాడాడు అంతే. అలాగే ఉంది. అంత మించి ఇంకేం అన్ని అవి ఈ వేషాలు కూడా అలాగే ఉన్నాయి. ఫర్దర్గా ఏంటి ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నాడని ఉంది కదా, మహాత్మ కాదు అనడం. అదేంటిది, చాలామంది పోస్టులు ఏం పెట్టారంటే నిన్న దసరా రోజు అక్టోబర్ 2 నిన్న మద్యము మాంసం షాపులు బంద్. రీజన్ ఏంటి అంటే మహాత్మా గాంధీ జయంతి. ప్రతిసారి ఇదే చేస్తాం, ఇప్పుడు కూడా ఇదే, నో చేంజ్ ఇన్ రూల్స్. కాకపోతే అక్కడ ఏంటి, తెలంగాణలో దసరా అంటే ఆ రెండు ఉండాల్సిందే ఖచ్చితంగా. మరి ఇక్కడేమో మ్యాచ్ అవ్వట్లా. కొంతమంది వండుకున్నారు కూడా, వండుకొని ఇట్లా చేస్తున్నాం అంటే మాకు గాంధీ కంటే దేవుడే గొప్ప, ఈయన మాకు ఫ్రీడమ్ని ఇచ్చాడు, ఆయన మాకు జన్మనిచ్చాడు అని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. అవి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. దసరా కూడా చిన్న ఫెస్టివల్ ఏం కాదు కదా, పెట్టుకున్నారు సోషల్ మీడియాలో. దానివల్ల అభ్యంతరం ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు అంతే. అట్లా బలవంతంగా ఎవరు ఏం చేయాలని ఎవరికి దేనికి రూల్ లేదు. సో ఈయన కూడా అంతే. ఏదన్నా నువ్వు పోస్ట్ పెట్టడం తప్పు అన్నట్లా నీ ఇష్టం, నువ్వు ఏదైనా పంచుకో. ఆర్టికల్ 19 నీకు నచ్చింది మాట్లాడుకో, కానీ కొన్ని మాట్లాడొద్దు. ఏంటి, కులం గురించి, ప్రాంతం గురించి, మతం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఆవిడ గురించి ఏమన్నా పెట్టగలవా? హైకోర్టు జడ్జిని ఏమన్నా అంటావా? సుప్రీంకోర్టు జడ్జిని ఏమన్నా అంటావా? కాంట్ కదా. అట్లా ఇవి మినహాయించి నీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే పంచుకో, తప్పేం లేదు. కానీ పంచుకున్న అభిప్రాయం మీద స్టాండ్ తీసుకో అంతే. ధైర్యంగా పెట్టడానికి ధైర్యం వచ్చింది, దాన్ని కొనసాగించడానికి ఎందుకు ధైర్యం చాలదు అంటే? ఒకటి మద్యం తాగి పెట్టాడా, లేకపోతే ఆ రోజు మద్యం దొరకదన్న ఫ్రస్ట్రేషన్లో పెట్టాడా? అన్ని షాప్లో వాళ్ళ ఇష్టం అబ్బా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా. కాకపోతే నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నాట్ ఓన్లీ ఈ అబ్బాయి, ఎవడైనా సరే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు నువ్వు కొంచెం మత్తులో ఉన్నప్పుడు
వాట్సాప్కి వెళ్ళకండి, నష్టమేం లేదు. లేదా మెసేజింగ్ ఆర్ సంథింగ్, డోంట్ గో టు ఈ సోషల్ మీడియా. అది ప్రపంచం మొత్తం ఉంటుంది. నెక్స్ట్, సరే నువ్వు ఏదన్నా పెట్టావు అనుకుంటే దాని మీద నిలబడు, మత్తు దిగాకైనా సరే నిలబడు. పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫైట్ విత్ దట్, అంత ఇనఫ్. లేదా ఇంకో పోస్ట్ పెట్టు, బై మిస్టేక్ వచ్చిందండి, ఐఎమ్ సారీ, తీసేసి. లేదా నన్ను ఏడిపించడానికి నా ఫ్రెండ్స్ నా అకౌంట్ తీసుకుని ఇలా పెట్టారండి, ఏదో ఒకటి చెప్పు, అదైనా చెప్పు, అబద్ధమే చెప్పు, నిజమే చెప్పు, స్టాండ్ తీసుకో. డిలీట్ చేసి అందరికి లేనిపోని అని పెట్టి వాళ్ళందరి మీద పడగానే నన్ను చంపేయండి, ఇవన్నీ తోటకొరకు. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.